హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పూజ ఇప్పటికీ అలంకరణ పూజ ఇప్పుడే అయినది, ఇంకా ఆరతి ఇయ్యలేదు. ఆరతి ఇస్తా అని ముందుగాల వీడియో చేస్తున్నా. భగవంతుణ్ణి తప్పకుండా సేవించుకోవాలి. ప్రతిరోజు దేవునికి దీపధూప నైవేద్యాలు పెట్టుకోవాలి. మన ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ఇంతకు మించి దేవుణ్ణి కోరుకునేది ఏమీ లేదు. ఆ శివయ్యను ప్రతిరోజు చెంబెడు నీళ్ళు పోసి, నువ్వు పంచామృతాలతోటి చేయకున్నా ఏం లేదు, నీకు వెళ్ళిన కాడికే, నీకు చేతనైన కాడికే ఆ శివయ్యను పంచామృతాలతోని సోమవారం శుక్రవారం అయితే చేయండి. తరువాత వాళ్ళ దినాల రోజు చేయాలి. ఆ రోజు ఆయనదే కాబట్టి సోమవారం తప్పకుండా చేయాలి. ఈరోజు అమ్మవారిది, శుక్రవారం లక్ష్మీదేవిది. ఆ అమ్మవారికి కూడా అన్నీ చేసుకోవాలి. పువ్వులు, పండ్లు, హారతి, ప్రసాదాలు అన్నీ ప్రతి ఒక్కటి, పాలు. ఈరోజు అయితే నేను ఉప్పు దీపం పెట్టినాను. పాలు వెచ్చజేసి నివేదన చేస్తున్నాను. పాలు నివేదన చేస్తున్నాను అయ్యవారికి, అమ్మవారికి, ఇద్దరికి కూడా. ఈ స్వామి, ఈ అమ్మవారు మనల్ని మనం ఎంత కొలుచుకుంటే అంత బాగా చూస్తారు. మనం ఎంత మంచిగా కొలుచుకుంటే అంత మంచిగా మనకు అత్యాయం ఇస్తారు. దేవుణ్ణి ఎంత మంచిగా నమ్మినవో అంత మంచిగా నీకు తప్పకుండా జరుగుతుంది. నీ కుటుంబము చల్లగా ఉంటుంది. నీ కుటుంబము వంశము ఇంకా రెట్టింపు అవుతుంది. ఈరోజు లక్ష్మీ దీపము, ఉప్పు దీపము, పండ్లు, పాలు అన్నీ నివేదన చేస్తున్న స్వామివారికి, అమ్మవారికి. ఎవరైనా సరే కొంచెం పాలు వెచ్చజేసి శుక్రవారం నాడు, సోమవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి, సోమవారం నాడు శివయ్యకు కొంచెం వెచ్చజేసి కొన్ని పాలు పోసి కొంచెం చక్కెర వేసి పెట్టండి. వట్టిది పెట్టకుంటే దేవత తాగుతుందా, ఆమె మనశ్శాంతి, మనం నమ్మకం. కానీ ఉన్నారు దేవుళ్ళు అని నమ్మకంతో మనం మొక్కుకోవాలి, ప్రదర్శనలు చేసుకోవాలి, ఆరతులు ఇచ్చుకోవాలి, పూజలు చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు పెట్టుకోవాలి. ఆ స్వామిని మంచిగా చూసుకొని చేసుకొని మనం ఆయన ఉన్నాడు, మన గుండెల్నే ఉన్నాడు అని నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా స్వామి చూస్తాడు. నా వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో అవ్వండి.